శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల అంటే జూలై 1 నుంచి 14వ తేదీ దాకా నిజజ్యేష్ఠ మాసం, జూలై 15వ తేదీ నుంచి జూలై 30 వరకు ఆషాఢ మాసం. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారు ఏ పరిహారములు పాటించాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు మనం చూద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి గురువు ప్రస్తుతం జూలై నెలలో 2వ స్థానంలో ఉండటం చాలా యోగదాయకంగా ఉండబోతోంది. శనైశ్చరుడు 10వ స్థానంలో, వృత్తి స్థానంలో కొన్ని ఆటంకాలైతే ఏర్పడతాయి. భాగ్యస్థాన రాహు యొక్క ప్రభావము కొంత సంయమనాన్ని సూచిస్తూ ఉన్నది. 3వ స్థాన కేతువు అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమింపచేసేటువంటి శక్తిని మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి మిథున రాశి వారికి ఈ జూలై నెల కొంత అనుగ్రహ బలం, గ్రహ అనుగ్రహ బలం అయితే పర్వాలేదన్నట్టుగానే ఉంది. మంచి ఫలితాలకు ఆస్కారం ఉంది. ఏ రంగం వారైనా సరే మీ రంగాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేయండి. ఇంటా బయట శాంతి వాతావరణం అయితే ఉంటుంది. దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, కొంత సమయ పాలనకు ప్రాధాన్యతను ఇవ్వండి. మిథున రాశి వారికి కొంత బద్ధకాన్ని విడిచిపెట్టి సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే మీకు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. జూలై నెల 1 నుంచి 14వ తేదీ పర్యంతం కూడా అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది కాబట్టి అశ్రద్ధ చేయకండి. ఏది వచ్చినా తొందరగా వైద్య సహాయం, వైద్య నిపుణులను సంప్రదించడం లాంటి పనులు మాత్రం తొందరగా చేయండి. ముఖ్యంగా ఇక్కడ రవి వృషభం నుంచి మిథునంలోకి రావటం వల్ల కూడా, ఎందుకంటే 2వ స్థానానికి కదలడం చేత కొంత అలసట, శరీర తాపం మొదలైనటువంటివి ఉంటాయి. కుజుడు వ్యయస్థానము నుంచి జన్మానికి వస్తున్నాడు. కుజుడు ఈ జూలైలో అంటే మిథునంలోకి వస్తున్నాడు. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం చేత పైత్య ప్రకోపాదులు, ఆహార దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. శుక్రుడి యొక్క ప్రభావం అయితే కొంత అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే శుక్రగ్రహ ప్రభావం చేత మంచి అవకాశాలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చినప్పుడు వాటిని విస్మరించకపోవటం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రయాణములు చేసేటప్పుడు కూడా ప్రయాణముల యందు ఎట్టి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. తెలియకుండగానే అదనపు ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. ఖర్చులను కొంత తట్టుకోవడం అనేటువంటిది కొంత ఇబ్బందిగానే ఉంటుంది మీకు.
తలవని కార్యములు కూడా ఈ మాసంలో కొంత నెరవేరవచ్చు. అలాగే అప్పులు వసూలు చేయటంలో కొంత నైపుణ్యాన్ని చూపిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు అప్పుడప్పుడు మిమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రయత్నములైతే తప్పకుండా ఫలిస్తాయి. ఈ 15వ తేదీ నుంచి ఆషాఢమాసం ప్రారంభం అయిన తరువాత కొంత ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటిది మంచిది. వీలున్నప్పుడల్లా ఇష్టదేవత దర్శనం చేసుకోవడం ఆశించిన ఫలితాలు మీకు రావటానికి కారణమవుతుంది. అలాగే గురువు యొక్క ప్రభావంతో ఉద్యోగ రంగంలో ఎనలేని గుర్తింపును పొందుతారు. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు మీకు లాభాలను కలిగింపజేస్తాయి. విద్యార్థులు ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. సమయానుకూలమైనటువంటి నిర్ణయములతో ముందుకు దూసుకొని వెళ్ళవచ్చు. జూలై నెల 8, 14, 16 ఈ 3 రోజుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు చేస్తే అది మీకు రక్షణగా ఉంటుంది. అలాగే ప్రతినిత్యము కూడా ఏదో ఒక దైవత ఆరాధన, దేవాలయ దర్శనం చేసుకోవటం, వీలైతే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం అనేటువంటిది మిథున రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. భూలాభం కలుగుతుంది. వరాహస్వామి వారి యొక్క ప్రార్థనతో భూమి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ప్రతి సోమవారము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయడం వల్ల కొంత మిథున రాశి వారికి అనుకూలతలు పెరుగుతాయి. ఇవి పరిహారాలు. ఇక వ్యక్తిగత జాతకం కోసం ఎవరైనా నన్ను సంప్రదించాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వారు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నేను మా అపాయింట్మెంట్ ద్వారా మీకు ప్రస్తుతం జరుగుతున్న దశ, అంతర్దశ మొదలైనటువంటి విషయములన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి కేవలం రాశి ఫలితములే కాకుండా ఇంకాస్త మంచి ప్రోగ్రామ్స్ కూడా చెయ్యాలి అని సంకల్పం చేశాము. దానికి మీ అందరి సహకారం అవసరం. అందరూ కూడా చూడండి, ప్రోత్సహించండి. రాశి ఫలాలకే వ్యూస్ ఉంటాయి తప్ప ప్రవచనాలు మొదలైనవి పెడితే ఎవరు చూడట్లేదు. దాని మీద కూడా కొంత దృష్టి పెట్టండి, దేశం కోసం, ధర్మం కోసం. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు మిథున రాశి వారికి వేములవాడ రాజరాజేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ఆశిస్తూ వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్.